హాయ్ అండి. బాలు మీనాని పిలవగానే ఏంటి అలా వెళ్ళిపోతున్నావు, మనకేమైనా రెండిళ్ళు అనుకున్నావంటే ఏంటి మన ఇల్లు ఎప్పుడు ఇక్కడ మారింది అని మీనా అయోమయంలో మాట్లాడుతుంది. బాలు వెంటనే ఒక ఫోన్ వస్తుంది, ఒక డెలివరీ కోసం అని చెప్పి ఎమర్జెన్సీ పికప్ తీసుకోవాలి అని చెప్పి. అయితే ఏంటి డెలివరీనా, రోహిణికినా డెలివరీ అని ఇక్కడ మీనా కంగారు పడుతూ అడుగుతుంది. రోహిణి కాదు రాగిని అంటే ఓహో ఇంతకుముందు డెలివరీ అయిందా మరి అని ఇక్కడ మీనా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అయోమయంతో అడుగుతుంది. అయితే బాలు కోసము ఫోన్ చేసిన ఆ పర్సన్ ట్రిప్ కోసం మాట్లాడుతూ మీరు డెలివరీ కోసము ఈ మూమెంట్లో కూడా ఖర్చుల గురించి మాట్లాడటం ఏంటంటే మీరు ఎంత ఇచ్చినా అంత తీసుకుంటాను, ఇవ్వకపోయినా నాకేం పర్వాలేదని చెప్పి మీనాకేమని చెప్తాడు. నాకు ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ట్రిప్ వచ్చింది, నేను వెళ్తున్న మీనా అంటే ఓహో డెలివరీకి వెళ్తున్నారంటే అవునంటే ఎన్నో కనుపు అంటే రెండోసారి అంటే రెండో బిడ్డ అంటే మొదటి బిడ్డ ఉన్నట్టే కదా, మొదటి బిడ్డ కన్నట్టే కదా, ఉన్నట్టే కదా, అసలు నీకు ఏమైంది మీనా అని ఇక్కడ బాలు అడుగుతున్నాడు. మీనా అంటుంది డెలివరీ అయ్యిందంటే బాలు అంటాడు ఏమైందంటే కడుపు లేకుండా అవడం ఏంటంటే కదా ఏంటో నాకేం అర్థం కావట్లేదని అయోమయంతోనో మీనా మాట్లాడుతూ ఉంది. తెలుసు కానీ తెలియదు అని మీనా అంటుంది. బాలు అంటాడు అయ్యో నీకు ఏమైంది మీనా అని కంగారు పడతాడు. మీనా అంటుంది నాకేం కాలేదు, ఎవరికో ఒకరికి అయ్యిందంటే ఆ ఒక్కరెవరంటే ఎవరో ఒకరు, నేను లోపలికి వెళ్తాను అని చెప్పి ఇక్కడ మీనా వెళ్ళబోతుంటే బాలు అటు కాదు మన ఇల్లు ఇటు వెళ్ళాలి మీనా అని చెప్పి చెప్తుంటాడు. నీకేదో గాలి సోకినట్టుంది, నువ్వు ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగి మొహం కడుక్కో, తర్వాత మాట్లాడతా అని చెప్పి బాలు ఆ ఎమర్జెన్సీ ట్రిప్ కోసం వెళ్దామని బయలుదేరుతున్నాడు. మీనా గేటు తీయబోతూ గేటు ఒకటే ఉండొచ్చు కదా, రెండు గేట్లు ఎందుకు ఉన్నాయని చెప్పి బాగా కన్ఫ్యూజన్లో ఉండిపోయింది. లోపలికి ఇంట్లోకి రాగానే ప్రభావతి ఎంటర్ ఇచ్చింది. ప్రభావతి మీనాని అలా చూస్తుంది. ప్రభావతి మనసులో అనుకుంటుంది ఏంటిది ఎలా నడుస్తుంది అని, ఏ మీనా అని పిలుస్తుంది. మీరు బయటికి వెళ్ళారు కదా ఎప్పుడు వచ్చారని మీనా అడుగుతుంది. అర్జెంట్ పని ఉండి అంబులెన్స్ వచ్చి వెళ్ళిందంటే అంబులెన్స్ వచ్చిందా, ఏమని తెలిసింది, రెండోసారి అని తెలిసిందంటే ఇక్కడ ప్రభావతి అడుగుతుంది అసలు ఏమైందే నీకే, ఎండ దెబ్బ తగిలిందా, ఏదేదో మాట్లాడుతున్నావు, ఇంట్లో ఉన్న నన్ను ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నావు, నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వే కదా ఊరంతా తిరిగి వస్తున్నావు అంటే ఫూల్ ఇవ్వడానికి వెళ్ళానంటే ఇది ఒక వంక దొరికింది, అయినా కాలినడక కాదు కదా, ఎంచక్క బండి మీదనే కదా ఊరేగుతున్నావు, ఇంట్లో పనులు అన్నీ ఎక్కడెక్కడ పెట్టి ఎవరు చేస్తారు, వెళ్ళి పని చూడు అని చెప్పి నాకు టీ పెట్టు అని చెప్పి ప్రభావతి కూర్చుంటుంది. మీనా మాత్రం అయోమయంలో ఫోన్ రిమోట్ పట్టుకొని టీవీ ఆన్ చేస్తుంది. ఆ టీవీలో కూడా ఒక డెలివరీ కేసే వస్తుంది. అది చూస్తూ మీనా కంగారు పడుతుంది. మీనాను చూస్తూ ప్రభావతి అసలు ఏమైంది దీనికని మనసులో అనుకుంటుంది. ఒక్కసారిగా ప్రభావతి లేచి మీనా నీకేమైందనేసరికి మీనా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అదేంటి మీరే కదా టీవీ పెట్టమన్నారంటే అయ్యో నీకేమైనా మతిపోయిందా, నేను పెట్టమనింది టీవీ కాదు టీ అని అంటే అవునా అని ఇక్కడ మీనా అంటది. నీకు ఏదో అయ్యింది, అసలు ఏమైంది ఏమైంది అని చెప్పి ఇక్కడ ప్రభ అడుగుతుంది. ఏమైందంటే ఇది రెండవసారి అని అంటది. అంటే మొదటిసారి ఇంతకుముందు కూడా నీకు ఇలానే అయ్యింది, అప్పుడేమైంది ఇప్పుడేమైంది అని ప్రభావతి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంది. మీనా మాత్రం కన్ఫ్యూజన్లో ఆ రెండో కాన్పు గురించి ఆలోచిస్తూనే తికమక ఆన్సర్ చేస్తూ ఉంది. మీనా అంటుంది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు అంటే ప్రభాత్ అంటుంది పని తప్పించుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా, ఇవన్నీ పుట్టకముందు మేము కడుపులో ఉన్నప్పుడు నేర్చుకున్నావా, పుట్టిన తర్వాత నేర్చుకున్నావంటే మీనా అంటుంది ఇది రెండవసారి మళ్ళీ మొదలు పెట్టావా, ఇంకొకసారి రెండవసారి మూడోసారి అని చెప్పావో, పని తప్పించుకోవాలని చూసావో వెళ్ళి టీ పెట్టు అని చెప్పి ఇక్కడ ప్రభావతి చెప్తుంది. ఇప్పుడు సరిగా వినపడిందా అని మళ్ళీ అడుగుతుంది. వెళ్ళు అనేసరికి మీనా బయట వైపు చూస్తుంటే అటు కాదు ఇటు వెళ్ళాలి అని చెప్తే మీనా అలా కిచెన్ వైపు వెళ్తూ ఉంది. ప్రభావతి అంటుంది నా దగ్గరే చూపిస్తుంది దీన్ని బస్తీ బుద్ధులు అని చెప్పి కూర్చుంటుంది. మీనా లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే రోహిణి అండ్ మనోజు రోహిణి ఒక ప్యాకెట్ పట్టుకొని లోపలికి వస్తూ రా అమ్మ ఇక్కడ ఉంది మాట్లాడదామని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తారు. ఏంటి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారంటే రోహిణి అడుగు చెప్తుంది అని చెప్పి మనోజ్ అంటాడు. వీళ్ళని చూస్తూ కిచెన్లో నుంచి అక్కడ మీనా చూస్తూ ఉంటుంది. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారని ఇక్కడ ప్రభ అడిగితే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా అని మనోజ్ అంటాడు. ఏం సాధించావురా అని చెప్పి ప్రభ అడుగుతుంది.
రోహిణిని అడుగమ్మా అని చెప్పి ఇక్కడ మనోజ్ అంటాడు. అయితే ఇక్కడ మీనా అంటుంది, అనుమానమే లేదు, ఇది కన్ఫామ్గా అదే రెండోసారి అని చెప్పి మళ్ళీ అదే మాట్లాడుకుంటూ ఉంటుంది. రోహిణి స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి స్వీట్ తీసుకోండి అత్తయ్య అని చెప్పి రోహిణి ఇవ్వబోతుంటే, తింటాను కానీ అసలు విషయం ఏంటో చెప్పమనంటే ఇక్కడ మనోజ్ సిగ్గుపడుతూ ఉంటాడు. అలాగే మీనా కంగారుగా కిచెన్లో ఆ స్టవ్ ఆఫ్ చేసి మరీ వచ్చి విందామని అనుకుంటుంది ఏం జరిగింది అసలని. రోహిణి అంటుంది, శుభవార్త అత్తయ్య అని అంటే, శుభవార్తనా? ఈ రెండో బిడ్డ అని చెప్తే మొదటి బిడ్డ ఏమైందని నీ గురించి తెలిస్తే ఏమైపోతుందో ఏంటో. మొదటిసారిగా ప్రభావతి మాత్రము అత్తయ్య మాత్రము అమాయకంగా కనిపిస్తున్నారని చెప్పి ఇక్కడ మీనా అంటుంది. ఏంటి శుభవార్తనా? అయితే ఓకే, అత్తగారి ఆస్తి మొత్తం మీకే వస్తుంది అని చెప్పి ఇవి మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎన్నో నెలమ్మా అని ఇక్కడ ప్రభావతి అడిగితే మనోజ్ ఏంటంటే 12 నెలలు అంటే, నేను అడిగింది డిసెంబర్ మంత్ గురించి కాదురా, నా కోడలు నెల తప్పింది కదా అదే అడుగుతున్నాను, ఎన్నో నెల అని చెప్పి ఇక్కడ రోహిణి అమాయకంగా ఒక క్వశ్చన్ మార్క్లో ఫేస్ పెడుతుంది. రోహిణి అంటుంది, అయ్యయ్యో అత్తయ్య అది కాదనంటే, అది కాదా, అంతకని ఇంకేముంటుందమ్మానని ఇక్కడ ప్రభావతి అమాయకంగా అడుగుతుంది బాధతోన. మన బతుకులు ఎప్పుడు ఇంతే కదా అనంటే, రోహిణి అంటుంది, అంత నిష్ఠురంగా మాట్లాడతారంటే అత్తయ్య అని అంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనోజ్ అంటే, మేము చెప్పేది వింటే నువ్వు చాలా సంతోషపడతానంటే, ప్రభావతి నోరు మీరా, అన్ని మింగడం తప్ప ఏం చేసావు అని చెప్పి ఇక్కడ ప్రభావతి అంటుంది. అలాగే మనోజ్ అంటాడు ఇక్కడ, అది కాదమ్మా, ఈ ఒక్కరోజే మన షాపులో 15 సింగిల్ కాట్ బెడ్స్ అన్నీ అమ్ముడుపోయారంటే ఇదేనా అంటే, అవునమ్మా అని చెప్పి ఇక్కడ మనోజ్ చెప్తున్నాడు. దానికే చంకలు గుద్దుకుంటున్నావా, షాప్ అన్నాక ఒక రోజు కాకుండా ఇంకో రోజు అమ్ముడు పోతున్నాయనంటే, నాకు చాలా డబ్బులు వచ్చినాయమ్మా అనంటే, మళ్ళీ ఎవరికేం షాపు కానీ వస్తువులు కానీ అప్పచెప్పలే కదనంటే, లేదమ్మా నన్ను నమ్మమ్మ అని చెప్పి ఇక్కడ మన చెప్తాడు. ఇంకొకటి ఏమంటే, నా షాప్ పెట్టినాక నాకు జరిగిన ఫస్ట్ పెద్ద డీల్ ఇదే అమ్మ, ఇలానే జరిగితే షాప్ ఇంకా పెద్దగా చేయొచ్చు అని చెప్పి మనోజ్ హ్యాపీగా చెప్తున్నాడు. రోహిణి అంటుంది, అవును అత్తయ్య, మనోజ్ బిజినెస్ బాగా చేస్తున్నాడంటే ఏడ్చాడులే, నాకు ఇంట్లో చిన్నపిల్లలు తిరిగితే చూడాలని ఉంది అని చెప్పి ఇక్కడ ప్రభావతి తన కోరిక గురించి చెప్తుంది. ఈ స్వీట్స్ ఈ బిల్డప్లు అన్నీ చూసి ఇంకా నువ్వేదో నెల తప్పావని అనుకున్నానంటే, స్వీట్ తినమ్మా అని చెప్పి ఇక్కడ మనోజ్ అంటే స్వీట్ అక్కడ దాన్ని పెట్టబోతుంది ప్రభావతి. తన దగ్గర ఉన్న స్వీట్ కూడా బాక్స్లో పెట్టి మనోజ్కి ఇస్తుంది. తిండిపోతు సన్నాసి అని చెప్పి మొత్తం బాక్స్ మనోజ్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ మీనా మనసులో అనుకుంటుంది, అయ్యయ్యో ఈసారి లక్షలు మింగే మనోజ్ మీద కూడా జాలేస్తుంది అని చెప్పి బాధపడుతుంది. మనోజ్ అంటాడు, నువ్వు కోరుకునేది కూడా త్వరలోనే జరగబోతుందిలే అమ్మా అని అంటే, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని ప్రభావతి అడిగితే, ఎందుకంటే ఈరోజు నేను గురూజీ చెప్పిన చొక్కానే వేసుకున్నాను కదా, అందుకే ఈరోజు సేల్స్ బాగా పెరిగినాయి. అలాగే గురూజీ చెప్పినట్టు రోజు ఆయన చెప్పిన చొక్కాలే వేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంటే, అంటే పిల్లలు పుడతారా అని ఇక్కడ ప్రభావతి అడుగుతుంది. మనోజ్ అమాయకంగా ఏమంటాడంటే, కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడమ్మా అని ఇక్కడ అంటుంటే, రోహిణి అమాయకంగా తనను చూస్తుంది. టీ చెప్పి ఎంతసేపు అయింది అని చెప్పి మీనా మీద అరిస్తే, వస్తున్నాను అత్తయ్య అని చెప్పి వచ్చి టీ ఇస్తుంది. అయితే అక్కడ పెట్టని చెప్పి టేబుల్ మీద పెడుతుంది. ఇక్కడ రోహిణి మీనాకి స్వీట్ తీసుకో మీనా అని చెప్పి స్వీట్ ఇస్తుంది. అయితే మీనా రోహిణిని అలా చూస్తుంటే రోహిణి మనసులో అనుకుంటుంది, ఏంది మీనా ఇలా చూస్తుంది, ఏమైంది ఏంటో, ఒక తప్పు చేస్తే ఎలా చూసినా కూడా మనల్ని ఏదో రకంగా చూస్తున్నారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు బయట పడుతుందా అని టెన్షన్ భరించలేకపోతుందని చెప్పి రోహిణి మనోజ్ అని చెప్పి బయటికి మెట్లు ఎక్కబోతున్నారు. ఇక్కడ ప్రభావతి టీ టేస్ట్ చూసి ఏంటి ఎలా ఉంది అని చెప్పి అనేసరికి వాళ్ళు కూడా తిరిగి చూస్తారు. ఇది టీనేనా అని చెప్పి అక్కడ మీనాతో గొడవ పడుతుంది ప్రభావతి. ఏమైంది అత్తయ్య అని ఇక్కడ రోహిణి అడిగితే, టీ పెట్టమంటే కాఫీ ఇచ్చిందనంటే, ఏంటి దీనికైనా ఎంత పెద్ద గొడవ చేయాలని చెప్పి రోహిణి మనసులో అనుకుంటుంది. నేను లేదు, మీరు అడిగిందే చేశానని చెప్పి ఇక్కడ మీనా అంటుంది అనంటే, ఇక్కడ రోహిణి అంటుంది, టేస్ట్ చేసావా, జస్ట్ స్మెల్ చూసారా అత్తయ్య, ఒకసారి చూడండి అని అంటది. అనంటే ఒకసారి చూడు అని చెప్పి ఇక్కడ ప్రభావతి అడుగుతుంది. అయితే రోహిణి టేస్ట్ చేయబోతుంటే మాత్రం మనోజ్ అంటాడు, వద్దు 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 అనంటే, ఏమైందిరా, నాకేమైనా జబ్బులు ఉన్నాయా, అసలు ఏమనుకుంటున్నానంటే, అంటే శుభ్రత లేదు కదమ్మా, శుభ్రంగా లేదు కదా అని చెప్పి ఇక్కడ మనోజ్ చెప్తున్నాడు. ఆహా అవునా, అయితే మరి చిన్నప్పుడు మురుక్కాలలో వాడు ఆడినవు, మరి అది శుభ్రతనా, గోడకుండే సున్నం తినేవాడు అది శుభ్రత, బలపాలు చాక్ పీసులు ఇవన్నీ తినేవాడు ఇవి పరిశుభ్రతనంటే, ఇక్కడ నెక్స్ట్ రోహిణి అడుగుతుంది మనోజ్ని, ఏంటి ఇవన్నీ నువ్వు తినేటువంటి, ఆపు, ఇవేమైనా బాలకృష్ణ లీలలా అన్నీ చెబుతున్నావు అని ఉంటుంది. అయితే సరే వెళ్ళు రోహిణి టేస్ట్ చేయని చెప్పి మనోజ్ చెప్తే, అప్పుడు ఆ కాఫీ కప్పు తీసుకొని రోహిణి టేస్ట్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా కాఫీనే
అని రోహిణి అంటుంది. ప్రభావతి అంటుంది, చూసావా, విన్నావా, ఇప్పటికైనా అర్థమైందా? టీ అడిగితే టీవీ పెట్టింది, టీ అడిగితే కాఫీ ఇచ్చింది. మనోజ్ అంటాడు, నేను ఒక బిడ్డను అడిగితే 2 బిడ్డలను ఇస్తాను, అందులో మొదటివాడు నడిచొచ్చు బిడ్డ అవుతాడు అని చెప్పానంటే ప్రభావతి అంటే, ఆపు, నడిచొచ్చ కొడుకు అని చెప్పి మాట్లాడకు, దాని అర్థాలు మారిపోతాయి. మీనా అలాగే వాళ్ళ వంక చూస్తుంటే ప్రభావతి ఒక్కసారిగా లేచి, ఏంటి చెవులో టీ పొడి పోసుకొని కాఫీలో కప్పులో కాఫీ పోసుకొచ్చావని చెప్పి కసిరి అడిగితే, నేను మళ్ళీ తెస్తాను చెప్పాను అత్తయ్యానని మీనా అంటే, నాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. అయితే మీనా వెళ్తే అలానే చూస్తుంటే రోహిణి అనుకుంటుంది, ఏంటి మీనా అలానే చూస్తుంది అని చెప్పి ఇక్కడ అనుమానపడుతుంది. అయితే ప్రభావతి అడుగుతుంది, రారా కాసేపు కూర్చో, బిజినెస్ గురించి మాట్లాడదాం అని చెప్పి ఇక్కడ ప్రభావతి వాళ్ళిద్దరిని కూర్చోబెడుతుంది. అప్పుడే చిన్న కొడుకైనా రవి శృతి వచ్చి, ఏంటి మీనా, ఏ విషయమైనా నాకు చెప్తావు కదా, ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇక్కడ రవి కూడా అడుగుతాడు. ఏమైంది, నువ్వు నాకేం చెప్పలేదు అని చెప్పి ఇక్కడ అడుగుతుంటారు, కంగారు పడుతూ ఉంటారు. అయితే వీళ్ళందరూ అసలు ఏం చేసింది, ఏం చేశాడని చెప్పి కంగారు పడుతుంటారు. మనోజ్, రోహిణి, ప్రభావతి అందరూ అడుగుతారు, ఏం చేశాడరా, ఏం చేసిందిరా అని చెప్పి కంగారు పడుతూ అడుగుతాడు. అలాగే ఇక్కడ తండ్రి వచ్చి అంటాడు, ఇంతకు బాలు ఏం చేశాడో చెప్పురా, ఎందుకంటే మీ అమ్మ మీ అన్నయ్య మనోజ్ పొట్ట పగిలిపోయేటట్టు ఉంది, ఏం చేశాడో చెప్పురా అని అంటే వీళ్ళు కంగారు పడుతూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ మీనా అంటుంది, ఏం చేశాడో చెప్పు అని మీనా కూడా అడుగుతుంది. ఏం చేస్తుంటాడు, ఏదో ఒకటి చేస్తే ఉంటాడు కదా అనండి ఇక్కడ ప్రభావతి గునుగుడు స్టార్ట్ చేసింది. ఎవరితో గొడవ పెట్టుకుని ఉంటాడని ప్రభా అంటుంది. అలా నాన్నగారు అంటారు, వాడు నానపెట్టడం బాగుంది, నువ్వు సానపెట్టడం బాగుంది అని చెప్పి ఇక్కడ తండ్రి అంటుంటాడు. వాడేం చెప్పాలనుకుంటాడో పూర్తి వినకుండా ఏం మాట్లాడుతున్నావు అని అంటే ఇక్కడ మనోజ్ అంటాడు, అమ్మ భయం కరెక్ట్ కదా, వాడేమన్నా కనిపెట్టడానికి వాడేమన్నా సైంటిస్టా అని ఇక్కడ మనోజ్ అంటే ఇక్కడ శృతి ఏమంటుందంటే, సైంటిస్ట్ మీరే కదా, 40 లక్షలు ఎలా ఎత్తుకెళ్లాలో అని చెప్పి, అలాగే పార్కులో ఎలా పడుకోవాలి, గుడి ముందు ఎలా అడుక్కోవాలి, ఇవన్నీ కనిపెట్టింది మీరే కదా, సైంటిస్ట్ మీరే అని చెప్పి ఇక్కడ శృతి అంటుంది. దాని పేటెంట్ రైట్స్ అన్నీ మీవే అని ఇక్కడ శృతి అంటే రవి అంటాడు, నువ్వు ఆపు శృతి, ఇప్పుడు ఈయన గురించి మనం మాట్లాడడం అవసరమా అని చెప్పి అని అంటుంటాడు. నెక్స్ట్ ఇక్కడ అప్పుడే బాలు ఇంట్లోకి రాబోతున్నాడు. అమ్మ నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ నేనే దండ వేసుకుని వచ్చాను అని చెప్పి ఇక్కడ బాలు వచ్చి ఎంటర్ అవుతాడు. అమ్మిన అమ్ముడు పోవట్లేదని నీ మెడలో వేసిందే నీ భార్య ఈ దండ, పూల దండ అని చెప్పి ఇక్కడ ప్రభావతి వెటకారంగా ఉంటుంది. రవి శృతి ఇద్దరు వచ్చి ప్రభావతి ముందు చేయి చెప్తారు. ఏంటిదని అంటే, మీరు జాతకం చెప్తున్నారు కదా, చెప్పండి మాకు కూడా ఏం జరగబోతుందో చెప్పు అని చెప్పి ఇక్కడ మెయిన్ రవి అని శృతి అడిగితే, ఆమె సంగతి మనకు తెలిసిందే, వదిలేరా రవి అని చెప్పి అని అంటాడు. అయితే ఇక్కడ బాలు కూడా ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి ఫస్ట్ మీనాకు పెట్టి అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటాడు, తీసుకోండి అని చెప్పి. ఏంట్రానంటే, చెప్తా నాన్న అని చెప్పి అంటుంటాడు. తల్లికి ఇవ్వబోతుంటే నాకేమొద్దు, తల్లిని ముందు పెట్టుకొని పెళ్ళానికి తినిపించాడు కదా, మొత్తం ఆమెకే తినిపించానంటే, సరే నోట్లో కుక్కుతో తినకపోతానంటే తీసుకుంటుంది ఒక స్వీట్ ముక్క. ఇంతకేం సాధించావు బేట, ఏం పొడిచావో చెప్పు అని చెప్పి ఇక్కడ అడుగుతుంది ప్రభావతి. అయితే కంగ్రాట్స్ బాలు అని చెప్పి శృతి చెప్తుంటే, ఎందుకు మీకు ఎలా తెలుసు అంటే, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఫోన్ చూపిస్తుంది. చెప్తానంటే, నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడు ప్రభావతి అంటుంది. ఏమంటదంటే, ఇదేం చెప్తలేడు, ఊరిస్తున్నా, నేను వెళ్ళిపోతా అంటే చెప్తా అని చెప్పి ఇక్కడ బాలు ఆపుతాడు. అది ఏంటంటే, పొద్దున ఎమర్జెన్సీ ట్రిప్ అని ఒకటి వచ్చింది కదా, ఆ నొప్పులు పడుతున్న ఆమెను కారులో ఎక్కించుకొని వెళ్తుంటే ఇక్కడ మనోజ్ అంటే, ఇవిడేమైనా డాక్టరా అని అనేసరికి అందరు ఇతన్ని చూస్తుంటే, సరే చెప్పానంటే, ఆ నొప్పులు పడుతున్న ఆమెను నేను నా కారులో ఎక్కించుకున్నాను, తనకి కారులోనే నొప్పులు మొదలయ్యానంటే, ఏంట్రా గతుకుల రోడ్డు మీద ఏమైనా తీసుకెళ్ళావా అని చెప్పి ఇక్కడ మనోజ్ అడిగితే, అంత కరెక్ట్గా తప్పెలా చెప్పావురా అని చెప్పి ఇక్కడ బాలు అంటాడు. వాళ్ళ నాన్న అంటాడు, వదిలేరా ఫస్ట్ చెప్పురా అని చెప్పి అడుగుతాడు. మనోజ్ నోరెత్తావో మూతిపళ్ళు రాలిపోతాయి అనేసరికి అందరు కామ్గా ఉంటారు. ఇక్కడ బాలు చెప్తుంటాడు, కారు ఎక్కాక నొప్పులు మొదలయ్యాయి కదా, నేను ఏం చేశానంటే, నొప్పులు మొదలయ్యాక ఎక్కువయ్యాయి, హాస్పిటల్కి తీసుకెళ్లేదాకా కాదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళే రూట్ కాకుండా మార్కెట్లోకి తీసుకెళ్ళాను. ఏంటి కొత్తిమీర కొనడానికని ప్రభావతి అని అంటే, ఇక్కడ బాలు అంటది, ఏమంటదంటే, అక్కడ పూలకుండి తీసుకొని నెత్తి మీద వేస్తానంటే, ఏమండి చెప్పండి అని చెప్పి ఇక్కడ మీనా అంటుంది. నా ఆలోచన తప్పేం కాదు, ఎందుకంటే అక్కడ అమ్మ లాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, అక్కడ ఉన్న వాళ్ళంతా మీనా లాంటి వాళ్ళు, షీలా డార్లింగ్ లాంటి వాళ్ళే ఉన్నారు. 2 చీరలు తీసుకొచ్చి కారు చుట్టూ పెట్టారు. షీలా డార్లింగ్ లాంటి ఒక అంత వయసున ఒక వ్యక్తి వేణీళ్ళు తీసుకొని వచ్చింది అని అంటే, ఇక్కడ శృతి అంటుంది, అమ్మో నాకు హార్ట్ అటాక్ వచ్చేలాగా ఉంది అని చెప్పి అంటుంది. తొందరగా చెప్పు బాలు అని చెప్పి ఇక్కడ శృతి అడిగితే, చెప్తా ఆ పెద్దావిడ ఎన్నో పురుల్లో పోసిందంట, మన అమ్మలాగా కాదు, ఆ పెద్దావిడ 2 నిమిషాల్లో ప్రసవం అయ్యేలా చేసింది
అని చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే అప్పటి వరకు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సరే బిడ్డ పుట్టిందా అని చెప్పి ప్రభావతి అడిగితే బిడ్డ కాకపోతే ప్రసవం అయితే బిడ్డ కాకపోతే ఆలుగడ్డ పుడుతుందని అంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పి తండ్రి అడుగుతాడు. క్షేమంగా ఉన్నారు, మంచిగా అమ్మాయి పుట్టింది, అమ్మలా కాదు చాలా అందంగా ఉందంటే ఇక్కడ ప్రభావతి అని అంటుంది ఏమంటుందంటే అనేసరికి అందరూ నన్నే పొగిడారు, తల్లి బిడ్డ సురక్షితంగా ఉన్నారు, దీనికి కారణం నువ్వే అని చెప్పి తోడబుట్టిన వాడిలా నాకు వచ్చావని చెప్పి అందరూ వచ్చి తనని మెచ్చుకున్నారంట. స్వీట్ బాక్స్ కూడా తెచ్చి ఇచ్చింది వాళ్ళేనంట. ముందుగా ఆ బిడ్డని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నీ చల్లని చేతులతో దీవించు బాబు అనేసరికి ఆ మాట అనేసరికి నా కళ్ళలో నీళ్లు తిరిగినాయి. అంత పసిబిడ్డని మొదట ఎత్తుకున్నందుకేమో ఎక్కడ లేనంత సంతోషం, ఆ బిడ్డని గుండెలకు హత్తుకున్నాను. రవి, శృతి, రోహిణి అందరూ మెచ్చుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ తండ్రి కూడా వచ్చి ఎంత పని చేసావు, మంచి చేసావురా అని చెప్పి మెచ్చుకుంటాడు. ఒక తల్లికి బిడ్డకు మంచి పని చేసావురా, పుణ్యం చేసావు అని ఇక్కడ మీనా కూడా పొగుడుతుంది. అండ్ మనోజ్ అంటాడు అనుకోటే కాదు చేశాడులే అని చెప్పి అని అంటాడు. నెక్స్ట్ ప్రభావతి మాత్రం అంటుంది ఊర్లో అందరికీ పురులు పుణ్యం అన్నీ జరుగుతున్నాయి, మన ఈ ఇంట్లో మాత్రం ఒక్కరికి జరగట్లేదు అని చెప్పి గులుగుతుంది. అయితే తండ్రి అంటాడు నోరు మూయవే, ఆ బిడ్డను కాపాడిన పుణ్యం ఊరికేం పోదు, ఖచ్చితంగా మన ఇంట్లో కూడా బిడ్డలు పుడతారు, ముగ్గురికి ఒకేసారి పుట్టినా కూడా ఆశ్చర్యం లేదు, ఎవరో ఒకరు ముందుగా శుభవార్త చెప్తారు చూడు అని చెప్పి తండ్రి అంటుంటాడు. మీనా మళ్ళీ అనుమానంగా రోహిణి వంకనే చూస్తుంటుంది. రోహిణి అలా కంగారు పడుతుంది. అయితే ప్రభావతి అంటుంది ఎవరికి ముందు బిడ్డ పుడితే వాళ్ళకే ఆస్తి రాసిస్తా అని చెప్పి మీ అమ్మగారు అనేది ఓహో నీ కారణం అదే అని చెప్పి ఇక్కడ తండ్రి అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. కానీ రేపు ట్విస్ట్ మామూలుగా లేదండి. జస్ట్ ప్రోమో గురించి లైట్గా చెప్తానండి. ఇక్కడ ప్రభావతికి విషయం తెలిసి ప్రభావతి తను భర్త ఇద్దరు వచ్చి రోహిణి డోర్ కొడుతుంటే రోహిణిని ముందు పిలువు అని చెప్పి మనోజ్ని పిలిస్తే నువ్వు ఇలా మోసం చేసావా అంటే ఒక బిడ్డని కానీ నా ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టావా అంటే నువ్వు నన్ను మోసం చేసావా అని చెప్పి నిలదీస్తుంటారు. ఒకరి తర్వాత ఒకరు అలా మాట్లాడుతూ ఉంటే రోహిణి కంగారు పడితే అప్పటికే ఫుల్గా ఏడుస్తూ ఉంది. అసలు ఇంతవరకు నువ్వు ఒక నెల తప్పనే లేదు కదా, కన్సీవే అవ్వలేదు కదా, ఎలా ఇది అంతా అని చెప్పి ఇక్కడ మనోజ్ అడిగితే రోహిణి ఒక్కసారిగా కంగారు పడుతూ ఏడుస్తూ గట్టిగా అయ్యాను అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అని అంటే తనకు పెళ్లికి ముందు ఉన్న గతమంతా ఇప్పుడు బయట పడబోతుందండి. అది ఏంటి ఎలా ఏమిటి అనేది రేపు ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. తల్లి బిడ్డ సురక్షితంగా ఉండటానికి కారణం బాలు సరైన సమయానికి సరైన విధంగా ఆలోచించి తల్లి బిడ్డని ఇద్దరిని క్షేమంగా ఉంచేలాగా చూశాడండి. అయితే ఇప్పటికైనా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ హైప్ ఇవ్వండి, సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి. థ్యాంక్ యూ అండి, బాయ్.